తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాల్లో కవలలు అదరగొట్టారు. మొత్తం మార్కులే కాదు, అన్ని సబ్జెక్టుల్లోనూ వారు సేమ్ మార్కులు సాధించి అందరినీ ప్రశంసలు అందుకుంటున్నారు. తల్లి గర్భం నుంచి ఒకేసారి భూమిపైకి వచ్చిన కవలలు రూపంలోనే కాదు, పరీక్షల్లోనూ సేమ్ మార్కులు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోని తణుకుకు చెందిన దుర్గా ప్రసాద్, ఉమాదేవి దంపతులకు విష్ణువర్ధన్, వర్షిణి అనే ఇద్దరు కవలలున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న వీరిద్దరికి 463 మార్కులు వచ్చాయి. అంతేకాదు అన్ని సబ్జెక్టుల్లోనూ ఒకే రకంగా మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న వారంతా సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు. జేఈఈ మెయిన్స్ లో మంచి ర్యాంకు సాధించడమే లక్ష్యంగా కష్టపడి చదువుతున్నామని విష్ణువర్ధన్, వర్షిణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సేమ్ టు సేమ్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణారావు, రేణుకా దంపతుల కుమార్తెలు చార్మి, చాందిని కవల పిల్లలు. వీరిద్దరూ రేగులపాడు కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు 459 మార్కులు సాధించారు. ట్విన్స్ ఇద్దరు ఒకేలా మార్కులు సాధించడంపై అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి ఉషారత్న కుమారి, ప్రిన్సిపల్ కేజీబీ వీరఘట్టం, రేగులపాడు విలేజ్. మా ఈ కేజీబీవీ నుంచి ధూపం చాందిని, ధూపం చార్మిల అనే ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 459 మార్కులు, ఇద్దరికి కూడా ఈక్వల్ మార్క్స్ వస్తూ మా జిల్లాలో మంచి స్థానాన్ని సంపాదించారు. వాళ్ళతో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ మీసాల స్రవంతి స్టేట్లో కేజీబీవీస్ 352 కేజీబీవీలకు గాను స్టేట్లో ఫస్ట్ ప్లేస్ని ఆ అమ్మాయి స్థానాన్ని కైవసం చేసుకుంది. కేజీబీవీలో ప్రథమ స్థానాన్ని. ఈ అమ్మాయికి 988 మార్కులు వచ్చి ఎంపీసీ గ్రూప్లో మంచి మార్క్స్ తీసుకురావడం జరిగింది. తిను కూడా ఒక సింగిల్ పేరెంట్ అయ్యింది కూడా. మా కేజీబీలో ఆడపిల్లల సంరక్షణ నిమిత్తమై ఈ ముగ్గురు పిల్లలు కూడా మా కేజీబీలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క కష్టాన్ని ప్రతిఫలంగా మేమందరం కూడా గైడ్ చేస్తూ చదివించడం జరిగింది. చార్మి, చాందినీల తండ్రి కృష్ణారావు శ్రీకాకుళంలో పండ్ల షాపు నడుపుతుండగా తల్లి రేణుక ఇళ్లల్లో పని చేసుకుంటూ కుమార్తెల్ని చదివిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు ఒకేలా 459 మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు. బీటెక్ చదివి ఇంజనీర్లుగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చార్మి, చాందిని తెలిపారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు చార్మిల, తిను మా అక్క చాందిని. ఇక్కడ మేము అంటే ఇంత మంచి మార్క్స్, మేము ఇంత విజయం సాధించడానికి అయితే ఖచ్చితంగా కలెక్టర్ సార్ వాళ్ళని, అతను ఇచ్చిన సూచనలు, ప్రోత్సాహం, ఐపీఎస్సీ మేడం, డిఈఓ సార్ వీళ్ళందరి యొక్క సూచనలు, సహకారం వల్లే మేము మాత్రం ఇది ఖచ్చితంగా తెచ్చుకున్నామని చెప్పగలం. మాకు చాలా మా ప్రిన్సిపల్ మేడం, మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా కోసం అంతా చాలా కష్టపడ్డారు. వాళ్ళ యొక్క కష్టానికి మేము ఫలితం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణలోనూ ఇంటర్ ఫలితాల్లో జగిత్యాలకు చెందిన సాయి వైభవ్, సాయి వర్షిత్ అనే కవలలు సమానంగా మార్కులు సాధించారు. జగిత్యాలకు చెందిన శ్రవణ్, వినోద దంపతులకు సాయి వైభవ్, సాయి వర్షిత్ అనే కవల కుమారులు ఉన్నారు. వారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 451 మార్కులు వచ్చాయి. ఇద్దరు అన్నదమ్ములకు సమాన మార్కులు రావడంతో తల్లిదండ్రులు, కాలనీవాసులు అభినందించారు. కవల పిల్లల్లో ఇద్దరి ఆలోచనలు, విద్యాభ్యాసం ఒకేలా ఉండటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సాయి వైభవ్, మా అన్న పేరు సాయి వర్షిత్. మేము ఇద్దరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, అయిపోయింది. మొన్న వచ్చిన ఇంటర్లో సేమ్ మార్క్స్ 451 వచ్చినాయి. హ్యాపీగా ఉన్నది. ఇద్దరికి సేమ్ వచ్చినాయి. మా ఇద్దరం ట్విన్స్. మా ఇద్దరు సెంటర్లు వేరే అయినా అని కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. హ్యాపీగా ఉన్నది. ఒకే సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రాంతాల్లో కవలలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సమాన మార్కులు సాధించడం మొదటిసారనే చెప్పవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.